బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇది ఇష్యూ. ఇప్పుడు దాని గురించి పడ్డోడి మీద 10 రాళ్ళు వేసి మనం మాట్లాడకంటే జానీ మాస్టర్ అయితే ఆయన మనస్తత్వం అయితే చాలా మంచిది. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్. ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే తను ఆల్రెడీ లేడు, ఇక కిడ్నాప్ అయినాడు, సో కనిపిస్తే లేడు, అండర్ గ్రౌండ్ ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున. ఇంకోటి ఆ మొబైల్స్ కూడా 2 స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఏంటి అంటే నిజంగా చేశాడని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. అంటే దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అనుకోకుండా సడన్ షాక్ అనమాట. ఎందుకంటే ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం అనేది తట్టుకోలేరు ఎవరు కూడా. ఎందుకంటే అది ఆయన అంత మంచిగా ఉండేవాడికి ఏమైందా అని నేనే ఒక గంట వరకు ఆలోచించిన పాపం అని. కానీ ఆయన దగ్గర ఉంది ఏంటంటే ఆయన దగ్గర లేకపోయినా 10 మందికి పెట్టే మనస్తత్వం. ఇది అనుకోకుండా జరిగిందా, అది కావాలని జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయిస్తున్నారా అనేది కూడా ఆయన చెప్తేనే మనకి కన్క్లూ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు చాలామంది కూడా నాకు కూడా చాలామంది అడుగుతున్నారు, మీకు తెలుసు కదా మీరు చెప్పండి అంటే మనకేం తెలుస్తుంది? ఆయన మనస్తత్వం చెప్తాము, ఆయన విధానం చెప్తాం. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా ఉందో చెప్పగలం. కానీ ఆయన ఇలా నిజంగా అమ్మాయిని అది చేసిండని చాలామంది కూడా దీని మీదే ఉంది. కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు, చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా, సో కలిసే ఉన్నాం, క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది. ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు. అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము. అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా, ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలామంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే, ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. అవును, నాతో కూడా చాలా సందర్భాలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెలవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్, జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెనే హెల్ప్ చేసింది, పెళ్లి మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె PS లో పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే దీని ఏ విధంగా చూస్తున్నాం? ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న మా యూనియన్లో, వాళ్ళ యూనియన్లో పొద్దున్న ప్రెస్ మీట్లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట. ఆ చర్చలో మరి ఏం చెప్తారు, ఏంది అనేది, ఆ ఆధారాలు ఏంది. అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే. అమ్మాయి మాట్లాడలే, జానీ మాస్టర్ మాట్లాడలే, వాళ్ళ భార్య కూడా మాట్లాడలే. ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది, యూనియన్కి తీసుకెళ్తారా, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే పోలీస్ వాళ్ళ ద్వారా పెడతారా, ఏది పెట్టినా తొందర మాట్లాడేది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి తొందర మాట్లాడి దీన్ని ఖతం చేస్తే. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఏ కొరియోగ్రాఫర్ అయినా, ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే. ఎందుకంటే వాళ్ళని చులకన చూడొద్దు. నువ్వేదో కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు. ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు అంతే. తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అయినా అని చెప్పి వాళ్ళని చులకన చూడటం కానీ, డాన్సర్లను కూడా చులకన చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అలా ఎవరైనా బయట డాన్సర్లు అయినా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి, స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు. వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటాం. రైట్. ఇంకోటి మాస్టర్, అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం, సో ఇవన్నీ రాజకీయంగా తను ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా, అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది. సో రాజకీయంగా ఎదుగుతున్నాడు, అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా చేశారంటూ కూడా కొంతమంది అనుకుంటారు. అది అయితే పక్కా నిజమే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్.
అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిండంటే అది చాలా మామూలు కాదు. అసలు నేషనల్ అవార్డు అంటే చాలా తోపు డాన్సర్లు ఉన్నారు, అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట. అలాంటి పేరు వచ్చింది అని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పెద్దవాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారా? అంటే ముఖ్యంగా ఇంకోటి కూడా అంటే వైసీపీ వాళ్ళ నుంచి కూడా ఇలా ఎవరు చేస్తున్నారా, దీనికి మొత్తానికి కంట్లు బల్లా గుద్దిరేడు దొరకాలంటే జానీ మాస్టర్ రావాలి, బయటికి రావాలి. సో ఇంకోటి తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది. ఆయన పార్టీలు ఏమి ఇచ్చారని తీసేసారు. ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేనానికి ఇదే, లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్తకు కూడా పనిచేయలే. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే, ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ని ఇచ్చిరా? ఇయ్యలేదు. మరి ఈయనప్పుడు పార్టీలో అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భాలలో జానీ నన్ను నమ్మిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి అన్నాడు. జానీ ఈ పార్టీకి మొత్తానికి ఒక హెడ్, ఒక ప్రెసిడెంట్, అది ఎక్కడ చెప్పలేగా. అయితే దానికి అవన్నీ ఏముండవు. ఇక ఏమో ఆరోపణలు ఉన్నాయి ఏమున్నా కానీ ఇది అమ్మాయి విషయం కాబట్టి మనం వాటి గురించి 1కి 10 చెడు మంచి చెడు మాట్లాడుకొని ఆ అమ్మాయి ఇజ్జత్, ఇంత పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్ అయితే మనం తీయకూడదు. ఏది ఉన్నా ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం మనం కూడా చెప్పుకుంటాం. ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా ఉంటది. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మహిళా సంఘాలు వచ్చి యూనియన్ అడుగుతారు, ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారు అంతే. నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారా. అందుకోసమే సస్పెండ్ అనేది కామన్. అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ తీసుకోగానే వాడు మర్డర్ చేసి అనుకో డైరెక్ట్ కోర్టుకి వేసేస్తారు. అది కోర్టుకు వేయకుండా దాన్ని తిప్పిరనుకో వాళ్ళకే తప్పు. అందుకని దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద, ఆయన జానీ మాస్టర్ పత్తా లేడు. ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పంపిస్తారు. లేదు ఇది తప్పుడు శిక్ష అనుకో దీన్ని పరిష్కారం చేసేస్తారు. ఓకే, అంటే చాలా మంది జనాలకు క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు. ఎందుకంటే కొరియోగ్రఫీకి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి. కమిట్మెంట్ కి వచ్చే వారికి అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్టులకే ఉంటుంది ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసా నీకు. యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్య ఆయనే, ఓకేనా కాదా? అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు? ఎక్కడ చూసినా ఒక 5 లక్షల కెమెరా పెట్టడం, ఆఫీసులలో తీసుకుపోవటం, లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడానికి పెద్ద హీరోయిన్ అవకాశం ఇవ్వగానే ఆమె పొంగిపోయి మొత్తం ఇడికి రావటం. మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంతా అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసిర్రు సార్. అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్కి. అవన్నీ ఆలోచించుకొని రాండి. అంటే సినిమా ఫీల్డ్ విమర్శిస్తున్నారా మీరు? చెప్తున్నా. ఇప్పుడు సినిమాలలో అందరు హీరోయిన్ కూడా 500 రూపాయలు అయ్యాను, మంచి వాడికి కాళ్ళు లేకపోతే కిడ్నీలు ఖరాబ్ చేస్తా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిందంటే ఇట్లనే వచ్చిండు బయటికి. వచ్చిండు బాగానే చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, 1,00,000 రూపాయలు 100 రూపాయలు కట్టలు తీస్తున్నాడు, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెట్టుకొని. ఆయన చేసే ఒక్క వీడియో చాలామందికి ఆసరా ఇస్తుంది. అరే హర్ష సాయి నా దగ్గరకు వస్తాడేమో. ఇంకోటి కూడా మన తెలుగు జనాలు ఏంటంటే కష్టపడటం చేత కాదు, ఉత్తగా కావాలి, సొమ్ము ఉత్తగా రావాలి. ఉత్తగా యాడ్ నుంచి వస్తుంది, ఉత్తగా వస్తుందా? ఉత్తగా వచ్చిన సొమ్ము నిలుతుందా? నిలవదు, దేనికో దానికి పోతుంది. ఇక ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టడం, ఏమని హర్ష సాయి గారు ప్లీజ్ అండి నాకు బాగలే. మంచిగా ఉన్నోడు పెట్టుడే, మంచిగా చెడు పెట్టుడే. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. రైట్ మాస్టర్. అంటే ఈ మధ్యలో ఈ బెట్టింగ్ యాప్లో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు హర్ష సాయి. హర్ష సాయితో పాటు కొంతమంది యూట్యూబర్ల పేరు కూడా బాగా వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా హర్ష సాయి పేరు అయితే వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏంటి అంటే తను కూడా నోట్స్ పైసల కట్టతో కూడా వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ నిజమైన నోట్లా అంటే? ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది పైసలు ఎగరేయడం కానీ
చాలా పైసలు ఇట్లా కింద వేసుకొని నేను గేమ్ ఆడుతుంది పైసలు వస్తున్నాయి ఇంకెందుకు లేట్ అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. అవన్నీ వాస్తవంగా నిజమైన నోట్లా లేకపోతే ఏంది అంటే ఇంకోటి కూడా అనుకుంటారు ఏంటంటే అమెజాన్లో 100 రూపాయలు పెడితే ఒక నోట్ల కట్ వస్తుంది దానితో ఎంత ఇలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఏంది మరి వాస్తవంగా అసలు ఏంటి ఆ స్టోరీ? ముందుగా ఏంటంటే తెలంగాణ పోలీస్ వారికి నా యొక్క విన్నపం అండ్ దాని తెలియజేస్తున్నా. సైబర్ క్రైమ్లో ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ఏదేదో చేసుకుంటున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతున్నారు, చాలా చికాకులు చేసుకుంటున్నారు, దానికి మత్తుకు కూడా బానిస అవుతున్నారు. కారణం ఈ బెట్టింగ్ యాప్సే. ప్రజెంట్ ఏంటంటే మీరు ముంబై కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా చూడండి, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోషన్ చేసినా విత్ ఇన్ సెకండ్లో అరెస్ట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పి కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం బయట. మరి ఇక్కడ కొంచెం ప్లీజ్ సార్ అర్థం చేసుకొని ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా ఫస్ట్ డైరెక్ట్ అరెస్ట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల మీకు తెలియదు జూదం అనేది చాలా డేంజర్. దీని ప్రకారంగా వస్తే హర్ష సాయి గారు ఫస్ట్లో ఎట్లా అంటే 3-4 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాడు. బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. ఆయనకు కూడా కంపల్సరీ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ఉంది. నాకు హర్ష సాయి గురించి నచ్చకపోవడం కారణం ఏంటంటే లెఫ్ట్ పక్క రైట్ పక్క మాస్కులు పెట్టుకోవటమే నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో చేసిన ఎక్కడ కూడా చెప్పలే. 15 సంవత్సరాల క్రితమే మా ఇంటి దగ్గర ఒక శివుడి గుడికి సౌండ్ సిస్టమ్ ఇప్పించిన, కొన్ని మజీతులకి సౌండ్ సిస్టాలు ఇప్పించిన, కొన్ని ఎన్నో చేసిన. కానీ అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు చెప్పుకోవాలంటే. ఇప్పుడు నా త్యాగమే లవ్ మ్యారేజ్కి అంక చేసిన, నా లైఫే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని, ఒక పేదవాళ్ళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి చేయాలని. కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయల కట్టలు పట్టుకుంటాడు. అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపిస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు. అట్లాంటి ఏరే వాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000 ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళు గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు, మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఓకే. ఈ పిల్లగాడికి ఏమైంది? 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్ష సాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్ష సాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. ఓకే. ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో కొన్ని దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. ఓకే. తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగు. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్ష సాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి, కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి, కట్టు. హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి, కట్టు. ఒకటే బిట్టు, ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే.
వీడియో కెమెరాకి ఇలా ఉంటుంది సెల్లు, ఓకే. దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అమ్మో నాతో హర్షసాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్షసాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, ఇక బులక్ బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్షసాయి కోట్లు ఇస్తుండే, లక్షలు ఇస్తుండని. ఎమ్మంటే వాడేం చేస్తాడో దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు, అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను జిఎస్టీ కట్టాలా, జిఎస్టీ ఎంత కట్టాలి, 7 లక్షలకి 14,000 కట్టాలా, మీరు 14,000 సెండ్ చేయగానే మీకు జిఎస్టీ పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తాను అని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో, అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో, అది అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా, కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండి, ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే జిఎస్టీ కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. అవును, 15,000 కొట్టేస్తారు అన్నమాట. 15,000 ఎట్లా కొట్టేస్తారు, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం ఎస్బీఐ బ్యాంక్ అకౌంటే, ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది, హర్షసాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు, ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి, ఇక చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట, ఒక పేపర్లో రాసి, మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ్, ఆయన నెంబర్ 957, క్లారిటీ లేదు. ఓకే, 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది, వాడి ఫోటో, ఇక వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఎట్లా అంటే, ఎవరైనా ఆయన హర్షసాయి గారు ఏం చేస్తుండే, వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు. ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు అంటే, ఇప్పుడు హర్షసాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తాడు. చాలా టీవీలలో చెప్తున్నారు హర్షసాయి పేరు పోతుంది. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నంటే, హర్షసాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తాను ఎందుకు చెప్పట్లే. ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు, ఎందుకు బయటికి రావట్లేదు నేను అడుగుతున్నా. కరెక్టా కదా. ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేసి ఇస్తున్నా కాబట్టి నాకు రోజు, సార్ హర్షసాయి గారి పేరు మీద మోసపోయినా, నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివే అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి, అన్ని హర్షసాయి మీదే ఉంటాయి. నన్ను హర్షసాయి పేరుతో మోసం, హర్షసాయితో పేరుతో మోసం అని. ఇది ఎందుకు తెలవట్లే ఆయనకే అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్షసాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్షసాయి మరి పెట్టాలి కదా వీడియో, అంటే పెట్టకుంటే హర్షసాయి చేసినట్టే. మరి అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే. వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన 2 మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి, ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు. ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా, అది నేను అడిగేది. అంటే హర్షసాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు, మనం పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడున్న దూరం వాళ్ళ ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా, చూడ్డా కానీ ఎందుకు స్పందించట్లేదు. స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే తను ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కోట్లు సంపాదించిండు, అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అంటే ఒక్క బెట్టింగ్ కి కొన్ని 19 కోట్లు
20 కోట్లు తీసుకుంటారు. 19 కోట్లు 20 కోట్లు ఏం కాదు కానీ లక్షలలో తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి లక్షలలో తీసుకుంటూ ఆయన ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని బయటికి తీయట్లే. అప్పుడు ఏదో కొంచెం ఫేమ్ అయిన తర్వాత 1 ఏమో ఫాలోవర్స్ ఉన్నారో చేసిండు. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఆయన ఎక్కువ ఏం చేస్తాడంటే క్రికెట్ బెట్టింగు ఈ మామూలుగా బయట తెలియని బెట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చేస్తున్నాడు. సరే ఏమైనా చేసుకొని జనాలకు మంచిగానే చేయని అబ్బా, మంచిగానే చేయకపోని ఆయన పేరు వల్ల జనాలు మోసపోతుర్రు, దానివల్ల ఏమంటావు? ఓకే, అంటే ఇప్పుడు మీరు కొట్లాడేది కేవలం హర్ష సాయి అనే ఒక వ్యక్తి వల్ల ఒక మంచి చేస్తే 100 చెడు అవుతున్నాయి. 100 చెడు అవుతున్నావు. నువ్వు 50,000 ఇస్తే ఇక్కడ లక్షలు పోతున్నాయి కదా. ఇప్పుడు లక్షలు పోతున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఆమె, ఏడ్చింది, నువ్వు హర్ష సాయి అంటుంది. మరి ఇప్పుడు తగలదా? ఇప్పుడు అమ్మాయికి 75,000 రూపాయలు పోయినాయి అంటే వాళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాడు ఇప్పటికి కూడా వీడియో కాల్ మాట్లాడుతున్న డబ్బులు తీసుకున్నాడు. మరి హర్ష సాయి ఎందుకు స్పందించట్లే, ఎందుకు వీడియో పెట్టట్లే? ఒక ప్రెస్ మీట్ ఇవ్వమను. అవునా కదా? అమ్మకి ఆకలి అర్థమైంది, నొప్పి అర్థమైంది, అంత అర్థమవుతుంది. ఆయన అమ్మలాంటోడే కదా, మరి ఆయన ఎందుకు అర్థం చేసుకొని జనాలను పట్టించుకోవట్లే అంటే ఇది ఆయనే చేస్తున్నాడని అర్థం.